నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం కోసం ఒక్కోసారి బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రుణాలు చాలా సురక్షితమే అయినప్పటికీ ప్రస్తుతానికి వీటిని వాయిదాల్లో చెల్లించే సదుపాయం లేదు. అయితే త్వరలోనే బంగారు రుణాలను ఈఎంఐ పద్ధతిలో చెల్లించే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తున్నట్లు సమాచారం. ఈ రుణ మంజూరులో అవకతవకలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేవారు ఇక నుంచి నెలవారీ వాయిదాల్లో అప్పు చెల్లించే పద్ధతిని తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చే సంస్థలు కస్టమర్లకు బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ ఇస్తున్నాయి. అంటే రుణకాల పరిమితి పూర్తయిన తర్వాత గ్రహీత తీసుకున్న మొత్తం రుణాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. లేదా కాల పరిమితికి ముందే రుణగ్రహీత వద్ద నిధులు అందుబాటులో ఉంటే అప్పటికి అసలు వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించి బంగారం విడిపించుకునే సౌలభ్యం ఉంది. అయితే ఈ రుణాల విషయంలో అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు ఇటీవల ఆర్బీఐ గుర్తించింది. బంగారం విలువను కట్టే విషయంలో లోపాలు, వేలం పారదర్శకంగా లేకపోవడం వంటివి వెలుగు చూశాయి. అంతేగాక వడ్డీ కింద కొంత మొత్తం చెల్లించి బంగారం రుణాలను దీర్ఘకాలం కొనసాగించే విధానాన్ని చాలామంది అవలంబిస్తున్నట్లు గుర్తించింది. ఇక ఈ క్రమంలోనే బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు కూడా నెలవారీ వాయిదాల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్బీఐ ఇటీవల తమ సర్క్యులర్లో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 20 నాటికి దేశంలోని బ్యాంకులు దాదాపు 1.4 లక్షల కోట్ల విలువైన బంగారు రుణాలను మంజూరు చేసినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 14.6% ఎక్కువ కావడం గమనార్హం. బంగారం ధరలు పెరగడమే ఈ తరహా రుణాల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం కోసం ఒక్కోసారి బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రుణాలు చాలా సురక్షితమే అయినప్పటికీ ప్రస్తుతానికి వీటిని వాయిదాల్లో చెల్లించే సదుపాయం లేదు. అయితే త్వరలోనే బంగారు రుణాలను ఈఎంఐ పద్ధతిలో చెల్లించే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచిస్తున్నట్లు సమాచారం. ఈ రుణ మంజూరులో అవకతవకలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేవారు ఇక నుంచి నెలవారీ వాయిదాల్లో అప్పు చెల్లించే పద్ధతిని తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చే సంస్థలు కస్టమర్లకు బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ ఇస్తున్నాయి. అంటే రుణకాల పరిమితి పూర్తయిన తర్వాత గ్రహీత తీసుకున్న మొత్తం రుణాన్ని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. లేదా కాల పరిమితికి ముందే రుణగ్రహీత వద్ద నిధులు అందుబాటులో ఉంటే అప్పటికి అసలు వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించి బంగారం విడిపించుకునే సౌలభ్యం ఉంది.
అయితే ఈ రుణాల విషయంలో అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు ఇటీవల ఆర్బీఐ గుర్తించింది. బంగారం విలువను కట్టే విషయంలో లోపాలు, వేలం పారదర్శకంగా లేకపోవడం వంటివి వెలుగు చూశాయి. అంతేగాక వడ్డీ కింద కొంత మొత్తం చెల్లించి బంగారం రుణాలను దీర్ఘకాలం కొనసాగించే విధానాన్ని చాలామంది అవలంబిస్తున్నట్లు గుర్తించింది. ఇక ఈ క్రమంలోనే బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు కూడా నెలవారీ వాయిదాల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్బీఐ ఇటీవల తమ సర్క్యులర్లో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 20 నాటికి దేశంలోని బ్యాంకులు దాదాపు 1.4 లక్షల కోట్ల విలువైన బంగారు రుణాలను మంజూరు చేసినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 14.6% ఎక్కువ కావడం గమనార్హం. బంగారం ధరలు పెరగడమే ఈ తరహా రుణాల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక మనం బంగారం విషయానికి వస్తే బంగారు కొనుగోలు విషయంలో ముఖ్యంగా చిన్న మధ్యతరగతి పేదవారు మాత్రమే ఈ బంగారాన్ని అయితే ఎక్కువ తీసుకుంటారు. దానికి కారణం వారి దగ్గర ఉన్నటువంటి ఏదైతే రుణం నిల్వలతోటి బంగారాన్ని కొనుక్కుంటే అది ఒకానొక సమయంలో అత్యవసర సమయంలో వాటిని కుదువ పెట్టుకొని లేదంటే బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవడానికైతే ఉపయోగపడుతుంది. తద్వారా వచ్చేటువంటి ఏదైతే డబ్బు ఉందో తమ అవసరాలకు వాడుకునే అవకాశం ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మనకు బుల్లెట్ విధానం, అంటే మనం బంగారం పెట్టిన తర్వాతకి నిర్ణీత సమయంలోపు ముందుగా ఏదైతే వడ్డీని చెల్లించి లేదా అసలు చెల్లించి ముందుగా బంగారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది, లేదా వడ్డీ చెల్లించి దాన్ని రీలోన్ అంటే మళ్ళీ పునరావృతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ బంగారు ధరలు పెరగడంతో బంగారంలో లోన్లు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఆర్బీఐ మాత్రం బంగారానికి ఈఎంఐ విధానాన్ని అమలు చేయాలన్నట్టుగా ఒక సర్క్యులర్ అయితే విడుదల చేసింది. ఇక దీనిపైన కూడా వాళ్ళు ఎక్కువ దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి గల ముఖ్య కారణం ఏంటి అని మనం గమనిస్తే కనుక బంగారు రుణాలలో ఏవైతే వేలం వేసేటువంటి అవకాశాలు ఉంటాయో ఆ వేలం వేసే విధానంలో చాలా వరకు అవకతవకలు జరుగుతుండడం, ఇక బంగారం లోన్ శాంక్షన్ చేసే విషయంలోనూ అవకతవకలు జరుగుతుండడాన్ని అయితే ఆర్బీఐ ముఖ్యంగా గుర్తించింది. ఇక గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం 14.6% బంగారు రుణాలు కూడా పెరిగినట్టుగా ఆర్బీఐ అయితే నిర్దేశించింది. ఇక ఈ నేపథ్యంలో బంగారానికి కూడా ఏదైతే మనం బ్యాంకు లోన్లు తీసుకున్నప్పుడు ఈఎంఐ ఫెసిలిటీ ఎలా ఉందో అలాగే బంగారం లోన్ కూడా ఈఎంఐ పెట్టాలని కూడా ఆర్బీఐ అయితే ఆలోచన చేస్తుంది. ఇక ఈ నిర్ణయం ఏదైతే ఈఎంఐ స్కీమ్ ఏదైతే ఉందో ఈ నిర్ణయాన్ని అయితే చాలా మటుకు మధ్యతరగతి వారు పేదవారు అయితే స్వాగతిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక ఏదేమైనా బంగారానికి మాత్రం ఈఎంఐ వస్తే మాత్రం ఒక రకంగా అందరూ కూడా ఎవరైతే బ్యాంకు లోన్లు తీర్చలేని వారు ఉంటారో బంగారాన్ని పెట్టి వారికి ఒక రకంగానైతే ఒక వెసులుబాటు వచ్చి వాళ్ళు బంగారాన్ని విడిపించుకునే అవకాశం మాత్రం ఉంటుందని తెలుస్తుంది. ఇంకా ఇది ఇవాళ 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.